మనమే పోయి అడిగితే దీనికి పోయి శంకు విరిగిపోయింది, దానివల్ల పాలు పోసుకునే పరిస్థితి అని చెప్పినా కూడా రాయలేదా? ఈ ప్రభుత్వంలో నాకు 3 ఎకరాల 18 సెంట్లు 66,000 మన ప్రభుత్వంలో 66,780 రూపాయలు పండిస్తారు. 3.5 ఎకరాకి 3 ఎకరాల 18 సెంట్లకు మన ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ అప్పుడు ఉచిత పంటల బీమా ఉన్నది కాబట్టి 66,000 పడింది. 66,780 రూపాయలు పండిస్తారు. 66,700 పడింది. ఈ రోజు కనీసం పట్టించుకునే వాళ్ళు, ఈ రోజు కనీసం మన పొలానికి వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇక్కడ శంకు పోయింది. ఈ శంకు పోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది. అది కూడా అని మనం చెప్పినా కూడా శంకు పోయిందా లేదా అని కూడా చూసే పరిస్థితి చూడడానికి కూడా రావడం లేదు. ఎన్యూమరేషన్ అనేది జరగల. అసలు ఎన్యూమరేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారు? ఎన్యూమరేషన్ అని అంటే ఇవన్నీ చూడడానికే. శంకు ఉందా లేదా, శంకు పోయిందా లేదా, శంకు పోయింది కాబట్టి దిగుబడి అని ఎకరానికి 30,000 అయినాయి సార్ మన ఖర్చు. ఈరియా కట్ట బ్యాగ్ లో నేను 500 చేసుకున్నాను సార్. బ్యాగ్ లో 275 మీ ప్రభుత్వంలో కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరికింది సార్. 500 చేసుకున్నాను సార్. 480, 470, 500 260 రూపాయలు, 267 రూపాయలు సార్. 260 రూపాయలు దొరకాల్సింది 470, 480, 500 కట్టుకున్నాను సార్. 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 నెలలకు కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 వచ్చింది సార్. 40,000 ఇస్తామని చెప్పి 5,000 గవర్నమెంట్. ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందా? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మొత్తం మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉన్నమట్టే అప్పుడు మునిగిపోయింది సార్. నిరుడు మునిగిపోతే నాకు మన టైంలో అండి, మన ప్రభుత్వం టైంలో సార్. నిరుడు ఇప్పుడు లాస్ట్ టైం పోయిన పంట పోతే కూడా అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడైతే పొలం కట్టి కూడా రాలేదు. పట్టించుకోవడం లేదు, ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇది వరుసగా 2వ, 3వసారి సెకండ్ టైం ప్రభుత్వంలో. అవునండి. ఎప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు మన టైంలో అదే పనిగా ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండిస్తారు. మనకు 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది ఉచిత పంటల బీమా. మొత్తం అంతా కట్టేశారు సార్. మళ్ళీ 13,000 కూడా పండిస్తారు. 13,000 పండి 6,000 పండి రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. పంట ఏదైనా జరిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా సమయానికి వచ్చినాయి. యూరియా కూడా ఇబ్బంది లేకపోకుండా మనం 260 రూపాయలకి తక్కువ రేటుకే, ఆ రోజు ఇంకా తక్కువ రేటు ఆర్బీకే ద్వారా తక్కువ రేటుకే మనకి ఇచ్చే కార్యక్రమాలు ఖర్చు లేకుండా. రామకృష్ణ. ఇది రామరాజుపాలెం విలేజ్ సార్. ఈ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు అంతా చిన్నగారు రైతులు సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు లేదు సార్. ఇవ్వలేదు సార్. ఇచ్చే కార్యక్రమం మీరు రాజనాటిని కూడా కొన్ని ఆటలు తీసేస్తారు. ఇంకా వేరే రైతులు ఎవరు ఉన్నారు? మీరంతా రైతులేనా? దాని ఎన్నుకురాను రైట్ రా. సార్ నమస్తే సార్. నేను 2 ఎకరాలు కౌలు చేస్తాను. 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి. ఇప్పుడు ఈ 2 ఎకరాల పెట్టుబడి ఎంత అయింది? 60,000 అయిందండి. 60,000 అయింది. ఎకరానికి వచ్చి
కౌలు రైతు మొత్తం 2 ఎకరాల నుండి కౌలే సార్. ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యూమరేషన్ చేసినారా? అసలు ఏం పంట పొలానికి వచ్చి కూడా ఎవరు ఎవరో సార్. నీ పేరు ఏం పేరునా? ఎవరు కనీసం పొలానికి వచ్చింది లేదు, ఎన్యూమరేషన్ చేసింది లేదు. సుంక అనేది ఇరిగిపోయిందా లేదా అని అసలు చూసేది కార్యక్రమం వచ్చి మాకు అసలు ఇంతవరకే మాతో మాట్లాడినాదు లేదు, జరిగింది లేదు, అస్సలు లేదు. జగన్ సార్ కుర్చీ ఎక్కేదాకానే అన్న 20 ఏళ్ళు, కుర్చీ ఎక్కిన తర్వాత అప్పుడైనా కనీసం మనకు ఇన్పుట్ సబ్సిడీ అప్పుడన్నా వచ్చిందా? అసలేం ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు, ఎరువుల ధరలు ఎరువులు బ్లాక్ లో సంకు పోయింది. ఈ సంకు పోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది. అది కూడా అది మనం చెప్పినా కూడా సంకు పోయిందా లేదా అని కూడా చూసే పరిస్థితి చూడడానికి కూడా రావడం లేదు. ఎన్యూమరేషన్ అనేది జరగలేదు. ఎన్యూమరేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారు? ఎన్యూమరేషన్ అని అంటే ఇవన్నీ చూడడానికే. సంకు ఉందా లేదా, సంకు పోయిందా లేదా, ఎకరానికి 30 ఏళ్ళు సార్ మన ఖర్చు. ఈరియా కట్ట బ్యాగ్ లో నేను 500 చేసుకున్నాను సార్. బ్యాగ్ లో 275 మీ ప్రభుత్వంలో కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరికింది సార్. 500 చేసుకున్నాను సార్. 480, 470, 500 260 రూపాయలు, 267 రూపాయలు సార్. 60 రూపాయలు దొరకాల్సింది 470, 480, 500 కట్టుకున్నాను సార్. 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 ఏళ్ళకి కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 వచ్చింది సార్. 40,000 ఇస్తామని చెప్పి 5,000. ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందా? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మొత్తం మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉన్నమట్టే అప్పుడు మునిగిపోయింది సార్. నిరుడు మునిగిపోతే నాకు మన టైంలో అండి, మన ప్రభుత్వం టైంలో సార్. నిరుడు ఇప్పుడు లాస్ట్ టైం పోయిన పంట పోతే కూడా అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు పొలం కట్టి కూడా రాలేదు. పట్టించుకోవడం లేదు, ఇప్పుడు పట్టించుకోవడం ఇప్పుడు జరగడం లేదు. సెకండ్ టైం ప్రభుత్వంలో అవునండి, ఎప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు మన టైంలో అదే పనిగా ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండి సార్. మనకు 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది ఉచిత పంటల బీమా. మొత్తం అంతా కట్టేశారు సార్. 13,000 కూడా పండి సార్. 13,000 పండి 6,000 పండి. రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. పంట ఏదైనా జరిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా సమయానికి వచ్చినాయి. యూరియా కూడా ఇబ్బంది లేకపోకుండా మనం 240 రూపాయలకి తక్కువ రేటుకే, ఆ రోజు ఇంకా తక్కువ రేటు ఆర్బీకే ద్వారా తక్కువ రేటుకే మనకి ఇచ్చే కార్యక్రమాలు ఖర్చు లేకుండా. 3 ఎకరాల 18 సెంట్లు అండి. పేరేం పేరు? బ్రహ్మకృష్ణ అండి. ఓడిపోయింది బ్రహ్మకృష్ణ. ఇది రామరాజుపాలెం విలేజ్ సార్. మీ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు చిన్నగా రైతులు సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు లేదు సార్. ఇవ్వలేదు సార్. ఇచ్చే కార్యక్రమం కూడా మీరు రాజనాట్యం కూడా కొన్ని ఆటలు తీసేస్తారు. ఇంకా వేరే రైతులు ఎవరు ఉన్నారా? మీరంతా రైతులేనా? దాన్ని అనుకున్నాను. రైట్ రా.
సార్ నమస్తే సార్. మొత్తం 2 ఎకరాలు వీళ్ళు కౌలేనన్నా కౌలే సార్, కౌలే సార్. ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యూమరేషన్ చేసినారా? అసలు ఏం పంట పొలానికి వచ్చి కూడా ఎవరు ఎవరో ఎవరో సార్. జగన్ సార్ కుర్చీ ఎక్కేదాకానే అన్న 20 ఏళ్ళు కుర్చీ ఎక్కిన తర్వాత అప్పుడైనా కనీసం మనకు ఇన్పుట్ సబ్సిడీ అప్పుడన్నా వచ్చిందా? అసలు ఏం ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు, ఎరువుల ధరలు బ్లాక్ లో జగన్ గారు సార్ ఏదైనా సరే మీరు ఎక్కిందే మాకు భిక్ష సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ అసలు ఇంతవరకే వచ్చి ఎట్టున్నారు ఏంటి ఏమైపోయారు అన్నది పడిపోయి రాయాలి కదా, సెకండ్ ప్రభుత్వంలో ఎప్పుడు పట్టించుకున్నారు? అప్పుడు మన టైంలో అదే పనిగా ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండింది సార్. మనకు 66,700 రూపాయలు ఇన్సూరెన్స్